హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంతిని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు స్పెషల్ ఇంట్లో రెడీ చేసినాను మంచూరియా. సో మా కోడలు అత్తయ్య చేయు అని అంటే సెర్చ్ చేసి ఎట్లానో నేర్చుకొని ఫైనల్గా చేయడం అయితే కంప్లీట్ చేసేసినాను. సో మా కోడలికి చాలా ఇష్టం. సో ఇంట్లో రెడీ చేసింది బెస్ట్ అని నేర్చుకొని మరి రెడీ చేసిన. సో ఎట్లా చేస్తుండే కదా అత్తయ్య, వీడియో తీద్దామని. సో ఎట్లా మంచిగా ఎవరు ఫాస్ట్గా తింటారు అనేది ఈరోజు. సో ఆబ్వియస్లీ మా కోడలే ఫస్ట్ విన్ అవుతుంది, నాకు తెలుసు. లేట్గా తిన్న వాళ్ళకి లెమన్ తినాలి. ఓకే, ఓడిపోయిన వాళ్ళు లెమన్ తినాలన్నమాట. సో అది పనిష్మెంట్. సో నేనైతే లెమన్ వేసుకోను, పక్కన పెట్టేస్తాను. ఆనియన్ చేసుకోను, లెమన్ కూడా. సో తనకి ఆనియన్ తినదనమాట, తనకు వద్దనేసి నాకు కట్ చేసి వేసింది. సో ఓకే, స్టార్ట్ చేద్దామా. సో పనిష్మెంట్ అయితే లెమన్ తినాలి పక్క, ఓడిపోయిన వాళ్ళు. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఓకే, ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం లేదా? ఉడకవుతుందని చెప్పు. సమ్మర్ కదా, ఎవరు బయట తిరగకండి. చూడు ఎంత స్వెట్ వస్తుందో. ఇంట్లో ఉంటేనే కదా. వీడియో కోసమని ఫ్యాన్స్, కూలర్స్ అన్ని ఆఫ్ చేసుకొని వీడియో చేస్తున్నాం. ఎంత కష్టపడుతుందో మా కోడలు. లెట్స్ గో. ఇంట్లో అంటే ఫస్ట్ టైం కదా, నువ్వు బయట తింటావు కదా అప్పుడప్పుడు, దానికి కొంచెం ఈక్వల్గా ఉందా టేస్ట్, డిఫరెంట్గా ఉందా? సేమ్ వచ్చిందంటావా? బట్ ఒక సాసెస్, ఎక్స్ట్రా సాసెస్ యాడ్ చేయలేదు మనం, దొరకలేదు. మెయిన్ థింగ్, కావాల్సిన ఏమేమి దొరుకుతాయో అన్నీ సూపర్ మార్కెట్లో తెచ్చుకొని రెడీ చేసినాం. బట్ సాస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, సో అవి అవాయిడ్ చేసినాను. నార్మల్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసినాను అనమాట. సో ఓకే, మరీ బయట చేసినంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రాకపోయినా, టేస్ట్ రాకపోయినా కూడా ఓకే, బాగానే ఉంది కదా. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనము నేను క్వశ్చన్స్ అడుగుతాను కదా నువ్వు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఫుల్ వీడియో చేయలేకపోయినాం కదా. సో ఇప్పుడు అడుగు. ఇప్పుడు నాకు అంత టైం లేదు, నేను ఫస్ట్ తినాలి, గెలవాలి. అంతే అంటావా? పర్లేదు, స్లోగా తినేద్దాం. బట్ ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో టైం చూసుకుందాం. వద్దా? దాని ఛాలెంజ్. చేస్తా ఉంటాం మొత్తానికైతే. ఇది యాక్చువల్లీ చికెన్ కాదు, వెజ్. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో చేసింది మా అత్తయ్య. ఇంకా మనం వ్యూవర్స్కి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నాం. సో మాట్లాడారా, వీడియో నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఏదైనా మాట్లాడు, ఇంకేదన్నా. చెప్పు, ఏమైనా నార్మల్ ఏదైనా అడుగు, అది కాకుండా ఇంకా. అయిపోతుంది. నాకు నువ్వు కొంచెం తక్కువ వేసినావు. తీసుకో. వద్దు, సేమ్ ఈక్వల్ ఉన్నాయి, నేను కౌంట్ చేశాను కదా. మా ఇష్యూ ఫాస్ట్గా తినేస్తుంది. సో నాది ఫుల్ ఉంది, మా ఇష్యూ కంప్లీట్ అయిపోతుంది. ఐషో
ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 8th. 8th కంప్లీటా? 8th ఇప్పుడు. 7th కంప్లీట్, 8th. సో ఎట్లా 7th ఎట్లా అయిపోయింది? ఎట్లా రాసావు ఎగ్జామ్స్? ఓకే, నేను అనుకున్నట్టు అన్ని కరెక్ట్గా జరిగినాయి, అన్ని మంచి మార్క్స్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చిందా? వచ్చిందండి. ఓకే, ఎన్ని వచ్చినాయి మార్క్స్? ఎంత వచ్చింది? సెకండ్ ర్యాంక్ వచ్చిందా? సెకండ్ ర్యాంక్ వచ్చిందంట మా కోడలికి క్లాస్లో. సో ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లెమన్ వేసుకో, నువ్వు తింటావు. జస్ట్ 5 minutes నేను వాటర్. సో వాటర్ తాగుతుంది మా కోడలు. స్పైస్ వేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఇంట్లో. నార్మల్గా కర్రీలో కూడా స్పైస్ ఎక్కువ వేసి చేయను నేను వంటలు. సో నాకు స్వెట్ వల్ల ఉప్పుతుంది. సమ్మర్ చంపేస్తుంది. బయట ఎండలు కానీ ఇంట్లో హీట్ కానీ ఇన్ని కూలర్లు వేసినా ఫ్యాన్లు వేసినా. సో ఎందుకు ఇదంతా మన చేతితో మనం చేసుకున్నదే. ఎందుకంటే ఈ చెట్లను నరికేయడము, అడవులు చెట్లతో కలకలాడుతూ ఉండేవి ఒకప్పుడు. ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా అడవిలో కూడా చెట్లన్నీ నరికేస్తున్నారు. సో ఇండ్ల చుట్టూ కూడా చాలా చెట్లు ఉండేవి. ఎటన్నా ఊర్లోకి వెళ్తే రోడ్ల పక్కన కానీ అడవిలో చూసినా కానీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు చెట్లు చూద్దామన్నా కూడా కొన్ని చెట్లు అయితే కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఏదైనా చెట్టు కావాలి అంటే, ఏదైనా తెలియని చెట్టు ఏదైనా కావాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫోటోలలో గూగుల్లో కొట్టి చూపించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ. సో దయచేసి మనము మన జనరేషన్ మనం కాపాడుకోవాలన్నా, ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అవ్వాలన్నా, సో మన సొసైటీని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కానీ మనం చూసుకుంటూ ఉంటే ఎక్కడిది అక్కడే ఉండిపోతే సమస్య. సో వీలైనంత వరకు మంత్లీ ఒక చెట్టు అయినా పెంచుకుందాం. మన ఎక్కడో కాకపోయినా మన సరౌండింగ్స్లో, మన పొలాల దగ్గర, మన ఇంటి దగ్గర, మన సరౌండింగ్స్లో మాత్రం మనం పెంచుకుందాము. ఒక చెట్టు ఉన్న చాలు. ఒక చెట్టు ఒక మనిషి ఇంట్లో నివసించేయడం, ఒక చెట్టు కింద కూడా నిల్చుంటే అంత సౌకర్యం ఉంటుందంట. సో అంత నీడనిస్తుంది ఒక చెట్టు పెంచుకోవడం వల్ల. ఒక ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మనం ఇంట్లో మనకి ఎంత రక్షణ ఉంటుందో చెట్టు ఉంటే చెట్టు వల్ల మనకు అంత రక్షణ ఉంటుందంట. సో చెట్లను పెంచుకోవడం చాలా అవసరం ఇప్పుడు మన జనరేషన్కి. సో వీలైనంత వరకు మంత్లీ ఒక చెట్టు అయినా ఎక్కడికి వెళ్ళి పెంచాల్సిన అవసరం లేదు. మన సరౌండింగ్స్లో, మన పంట పొలాల దగ్గర, మన భూముల దగ్గర, ఒడ్ల దగ్గర కానీ మన ఇంటి సరౌండింగ్స్లో మన వరకు మన చెట్లు పెంచుకుంటే మనల్ని చూసి ఇంకోరు పెంచుకుంటారు. మనం ఒక నలుగురికి చెప్తే వాళ్ళు కూడా పెడతారు. సో అదన్నమాట. సో ఓకే, carry on. మెయిన్ థింగ్ ఆక్సిజన్ చెట్ల వల్ల. సో చెట్లు అనేది కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తే మనం బ్రతకడానికి మెయిన్ గాలిలో కావాల్సింది ఆక్సిజన్. సో ఫ్యూచర్లో ఒకటి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, కరోనా ఒక మాస్క్ పెట్టుకొని తిరిగే సిచ్యువేషన్ ఉంది గత 5 సంవత్సరాల నుంచి. సో ఫ్యూచర్లో ఇలానే ఉంటే బ్యాక్ సైడ్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని, సో అది నిజమయ్యేటట్టు ఉంది. సో ఆ సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలి. మొక్కల్ని నాటి చెట్లను పెంచండి ఫ్రెండ్స్. అది మన మంచి కోసమే, మన కోసమే, మన పిల్లల జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కోసమే. సో అదనమాట. సో మా ఇష్యూ కంప్లీట్ చేస్తుంది. సో దయచేసి మా అత్తయ్య చెప్పిన మాటలు కొంచెం చెట్లని నాటండి. నువ్వు పెంచినావా ఎప్పుడైనా చెట్లను నాటినావా? నాటినా కానీ అది మేము ఊరికెళ్ళి వచ్చే వరకు వచ్చాను. గట్టిగా మాట్లాడు. నేను ఒక చెట్టు నాటిన, అదేంటంటే పైనాపిల్ చెట్టు నాటిన. అంటే నాటి కొన్ని డేస్ వాటర్ పోస్తూనే ఉన్నా డైలీ. పోస్తే కొంచెం పెరిగింది. మేము కొన్ని కారణాల వల్ల ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వెరీ గుడ్, చాలా మంచి పని చేసినావు. అది ఏ చెట్టు అయినా పర్లేదండి, ఫ్రూట్ చెట్టు అయినా, నార్మల్గా నీడ కోసం పెంచే చెట్లైనా, ఏ చెట్టు అయినా పర్లేదు. వీలున్నప్పుడు ఇక్కడ ఓ దగ్గర నాటండి. అది మనకే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఏ పని చేసినా మంచి పని చేసినా అది మన ఫ్యూచర్ కోసమే. మన ఫ్యూచర్ ఏదో ఎప్పుడు ఎవ్రీ టైం కాకపోయినా ఏదో ఒక సర్టెన్ టైంలో మనం చేసిన పని మనకు ఎప్పుడో యూజ్ అవుతూనే ఉంటుంది. సో అదనమాట. సో ఒకసారి స్వెట్ బాగా వస్తుంది నాకు. చూడండి, సమ్మర్ మా అత్తయ్యకి స్వెట్ వస్తుంది.
కంప్లీట్ చేద్దామా ఆపేద్దామా? చేద్దాం. తింటావా? తినాలి. తింటావా కాదు. స్వెట్ వస్తాను. ఇంకా ఐషు, మీ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారా? సో నేను ఒక పని చెప్తే చేస్తావా? ఇప్పుడు సమ్మర్ ఒకేషన్స్ వెళ్తున్నావు కదా, హాలిడేస్ అన్నీ అయిపోతాయి కదా, స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, వెళ్తావు కదా, నువ్వు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా నీకు. నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అందరితో ఒక్కొక్క చెట్టు నాటి ఫోటో దిగి నాకు పెట్టాలి. ఛాలెంజ్ ఇది. నేను నీకు ఇస్తున్న టాస్క్ ఒక 10 మెంబర్స్ అయినా చాలు. 10 మెంబర్స్తో నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర 10 కంటే ఎక్కువైనా పర్లేదు, మినిమం అయితే 10 మెంబర్స్కి ఛాలెంజ్ ఇచ్చి నువ్వు ఆ టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పి వాళ్ళతో ఫోటో దిగి ప్రతి ఒక్కరితో, ఈవెన్ ఒక్కరు కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పించి వాళ్ళతో చేయమని చెప్పాలి. సో నువ్వైతే నీ ఫ్రెండ్స్తో ఒక్కొక్క మొక్క నాటిపించి ఆ ఫోటో నువ్వు తీసుకొని నువ్వు నాకు సెండ్ చేయాలి. సో 10 మెంబర్స్ కంప్లీట్ చేస్తే నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? కంప్లీట్ చేస్తావు టాస్క్? పక్కా? ప్రామిస్? ప్రామిస్ అంటే పక్కా. మా గ్యాంగ్ ఒక 10-12 మెంబర్స్ ఉంటారు. అంటే మేము గ్రూప్ ఏం చేసినా ఫ్రెండ్స్ ఏం చేసినా అని కలిసి చేస్తారనమాట, ఫ్రెండ్స్ అందరు కలిసి. చెప్పు. వాళ్ళందరితో కలిసి మేము నాటుతాం. పక్కా? పక్కా. నువ్వు కూడా అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా? సో సార్ వాళ్ళకి టీచర్స్ వాళ్ళకి మీరు కూడా చెప్పాలి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాకు కండక్ట్ చేయండి మేడం, కండక్ట్ చేయండి సార్ అని. ఓకేనా? అట్లా. సో టాస్క్ ఇచ్చినాను. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక 10 మెంబర్స్తో చెట్లు నాటిపించి ఫోటో తీసి నాకు పెడితే ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. సో ఆ టాస్క్ కంప్లీట్ చేసిన రోజు మా ఆయుష్కి మంచి గిఫ్ట్ ఇస్తా. నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు ఆయుష్. ఓకేనా? చెప్తున్నా ఫ్రెండ్స్ అందరి ముందు. ఓకేనా? ఏమన్నా గిఫ్ట్ ఐడియా ఉందా? చెప్తావు ఇప్పుడే నాకు? నేను అరేంజ్ చేసుకుంటా ఆ గిఫ్ట్ ఇప్పుడే. ఏం లేదా? ఆలోచించి చెప్పు ఏం గిఫ్ట్ కావాలో. నువ్వు ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇస్తాను నీకు. ఓకేనా? అంటే నేను ఎప్పటి నుంచో నా కిడ్డీ బ్యాంక్ని ఫిల్ చేసుకున్నాం అనుకుంటున్నా. ఎంత వేడిగా కూల్ వాటర్ తాగదు, అసలు పడదు మా అత్తే. ఇదిగానే కోల్డ్ కాఫ్ వచ్చేస్తాయి. సో నేను జగ్ వాటర్ తెచ్చాను. సో వాటర్ తీసుకొచ్చింది మా కోడలు. తను చెప్పినట్టు నాకు కూల్ పడదు అసలు బాడీకి. ఎంత సమ్మర్ అయినా కూడా ఇంకా వాటర్ వామ్ చేసుకొని వెయిట్ చేసుకొని తాగుతా. సో అదనమాట. సో నాకైతే ఫుల్ అయిపోయింది, సరిపోయింది. సో ట్రై చేస్తాం ఇంకా తినడానికి. చూడండి నాకు లాస్ట్ 1 ఉంది. నాకు 4 ఉంది. సో మా ఐషు ఫాస్ట్గా తినేసింది. సో ఈ టైం వరకు చూసుకుంటే నీ ప్లేట్ చూపించినాను. సో ఐఎమ్ డన్. నీ ప్లేట్ చూపించరా ఐషు? సో నా ప్లేట్ ఫుల్ ఉంది, ఐషు ప్లేట్ ఖాళీ 1 ఉంది. సో పనిష్మెంట్ మర్చిపోయినావు కదా ఐషు నువ్వు? లేదు. లెమన్. ఏం చెప్పావు నువ్వు? లెమన్. అవునా? ఏ లెమన్ అవ్వాలి అనలేదు నువ్వు. లెమన్ ఆల్రెడీ వీడియో చూడండి మీరు. ఓకే అంటావా? సో తినాలా? తినాలి. లెమన్ ఐస్. సో నేను అత్తని కదా, ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. అలాంటి ఏముండదు. ఛాలెంజ్ ఇస్ ఛాలెంజ్. అంతే అంటావా? సో కంప్లీట్ చేయాలంటాడు. ఈ లెమన్ ని ఐస్ బ్లింక్ చేయకుండా తినాలి. సో ఓకే. సో మరి నన్ను నువ్వు ఎక్స్క్యూజ్ చేయాలి కదా, నా ప్రాబ్లం నీకు తెలుసు కదా, తినలేను కదా నేను. ఇంకేదన్నా చెప్పు. నేను సో నాకు అది పడదు కదా, సో నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్స్లో నువ్వు ఏది టఫ్ అనుకుంటున్నావు నాకు చెప్పు. లెమన్ నాకు పడదు అసలు, చాలా అవాయిడ్ చేస్తా ఫుడ్లో కానీ నార్మల్గా తినేటప్పుడు ఎప్పుడైనా. సో దీనికి బదులు నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నా మా కోడలికి. ఆనియన్, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ. ఈ రెండిట్లో ఏది ఇస్తావు చెప్పు నువ్వు. ఆనియన్, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ.
అదే ఉల్లిగడ్డ ఒకటి, ఎల్లిగడ్డ ఒకటి, మిర్చి. మిర్చి ఇస్తావా? వద్దు, మిర్చి వద్దు. మరి ఎల్లిగడ్డ తెలుసు కదా. సో నువ్వు నాకు ఏం తినమంటావు? ఎల్లిగడ్డ తినమంటావా, ఉల్లిగడ్డ తినమంటావా? ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి నాకు ఇవ్వు. నువ్వు టఫ్ అనుకున్నది. రెండు నువ్వు ఈజీగా తినగలుగుతావు. ఈజీగా తినగలుగుతానా? అవి ఎంత టఫ్ ఉంటాయి తెలుసు కదా. సరే మిర్చి తీసుకురాపో. సో ఆనియన్ తినను. సో తినగలుగుతా, ఈజీగా తినగలుగుతా, బట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది నా బాడీ. సో అందుకని ఆనియన్, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ చెప్పాను. బట్ అవి 2 ఈజీగా తినేస్తావు అత్తయ్య, నేను ఇవ్వను, నేను మిర్చి ఇస్తా చిల్లీ సో అని అంటుంది. సో తప్పదంటావు, పక్కా తినాలి. సరే తీసుకురా. పనిష్మెంట్ కాబట్టి లాస్ట్ వీడియోలో ఒకటి ఎండుమిర్చి, ఒకటి పచ్చిమిర్చి. ఏది అత్తయ్య విష్, ఇవి రెండిట్లలో ఏదైనా తినచ్చు. సో మా కోడలు చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎంత ఎక్స్క్యూజ్ చేయమన్నా చేయట్లేదు నన్ను. సో లెమన్ పడదు, తింటాను, ఈజీగా తినేస్తా, బట్ బాడీకి పడదనేసి ఏమన్నా డిఫరెంట్గా థింక్ చేసి ఇవ్వు పనిష్మెంట్ అనేసి అని అడిగితే తను వెళ్ళి ఎండుమిర్చి ఒకటి, పచ్చిమిర్చి ఒకటి తీసుకొచ్చింది. సో నా ఇష్టం అంటుంది. సో తప్పదంటావు, పక్కా తినాలి. సో నేను ఆల్రెడీ ఎక్స్క్యూజ్ చేసిన, ఏంటంటే చిన్న పీస్ తిన్నా ఏం కాదు, ఓకే, వాటర్ తాగండి అసలు. ఓకే తిన్నాక. సరే అందరు నార్మల్గా చాలా వీడియోస్లలో ఇది తింటారు కదా. సో నేను డిఫరెంట్గా, మన వీడియో డిఫరెంట్గా ఉండాలి. సో అందుకని ఎండుమిర్చి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం లైఫ్లో. సో తప్పదంటావు, డిఫరెంట్గా ఉండాలి కాబట్టి. సో ఎండుమిర్చి ట్రై చేస్తున్నా. సో ఇంత కష్టపడుతున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. తినాలా? తింటా, మా కూడా చెప్పింది కాబట్టి పక్కా తింటా. బాగా వస్తుంది కదా. సో మా కోడలు చెప్పింది కాబట్టి తనను అస్సలు డిసప్పాయింట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫేవరెట్ అంటే ఐషు. సో ఓడిపోయాను కాబట్టి కంపల్సరీ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. యాక్చువల్లీ నా పేరు ఐషు కాదు, మన్విత, కానీ అందరు ఇంట్లో వాళ్ళు ఐషు అని పిలుస్తారు. అది నిక్ నేమ్, ముద్దు పేరు ఐషు. సో తన పేరు మన్విత, ఫ్రెండ్స్ అందరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే తినాలా? దాంట్లో ఉన్న స్పైసెస్ వచ్చినాయి. సీడ్ వచ్చింది రాలేదని అడుగుతుంది. ఉబ్బా దారుణం అండి. ఓ మై గాడ్, చాలా కారం ఉంది అనుకుంటా. చూసారా రంగు రెడ్ అయింది. ఇంత సమ్మర్, ఇంత వేడిలో రెడ్ చిల్లీ తినిపించింది నా కోడలు. నేను ఆల్రెడీ ఈజీ టాస్క్ చెప్పిన దాన్ని, బట్ నా బాడీ కారమైన యాక్సెప్ట్ చేస్తుందేమో కానీ అది అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకని ఎంత ఇబ్బంది అయినా కూడా రెడ్ చిల్లీ తిన్నాను ఫస్ట్ టైం లైఫ్లో. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే వాటర్ అస్సలు తాగకూడదు. వీడియో అయిపోయినాక కూడా తాగకూడదు. తను చూస్తుంది నన్ను. ఓకే తను సాటిస్ఫై అవ్వాలి, పక్క తాగను. ఓకే. సో మా అత్తయ్య ఇంత మంచి కంటెంట్ వెతికి, ఇంత కష్టపడి సమ్మర్లో ఇంత హాట్ మిర్చి తిని ఇంత కష్టపడినందుకు మీరు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ అండ్ 1 సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నావు నా గురించి? ఇన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇంత అంటే మనకి సహాయపడుతుంది అంటే
మంచి విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా మెయిన్ థింగ్ అవన్నీ ఫాలో అవ్వమని చెప్పు. బయట ఫుడ్ అవాయిడ్ చేయడం, చెట్లను పెంచడం. సో మన సొసైటీని మనమే కాపాడుకోవాలి. అంటే ఇంత మంచి కంటెంట్ వెతికి ఇట్లా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఒక చిన్న కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇన్ని మోటివేషనల్ స్పీచెస్ అంటే జంక్ ఫుడ్ తినకండి అని, ఇంకా ఫార్మింగ్ వీడియోస్, ఇంకా మన సరౌండింగ్స్లో చెట్టు పెంచండి, ఇవన్నీ చెప్తుంది ఫ్రెండ్స్. సో అందరూ ఫాలో అయ్యి మన ఇండియాని గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా లాగా చేయండి ఫ్రెండ్స్. బంగారు తల్లి ది బెస్ట్ వర్డ్ చెప్పిందండి. నేను అసలు ప్రీవియస్ వీడియోలో అసలు ఏ వీడియోలో చెప్పలేదు. సో ఏంట్రా మళ్ళీ ఒకసారి చెప్పు, గట్టిగా చెప్పు. గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా. ఓకే, ది బెస్ట్ వర్డ్ చెప్పింది. సో నేను కూడా అసలు ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఎక్కడ చెప్పలేదు. మన ఇండియాని అందరు కలిసి గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా చేయాలంట. సో అంత గొప్పగా చెప్పింది. సో అందరు ట్రై చేయండి, చెట్లను పెంచడానికి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, బయట ఫుడ్ అస్సలు అలో చేయకండి. సో ఓకే, ఇంతటితో వీడియో కంప్లీట్ చేసేద్దాం. స్వెట్ ఎక్కువ వస్తుంది, ఉడక వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంతిని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. చిల్లి తిన్నందుకైనా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, బాయ్ చెప్పురా. బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.